అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు రైతులు తమ పశువులను సులువుగా అమ్ముకోవటం కోసం నేను చేసేటువంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక దాంట్లో అప్లోడ్ చేసినందుకు 150 రూపీస్ 150 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగిందండి. సో ఇక నుండి ఆ 150 రూపీస్ అనేది తీసివేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు ఒక దాంట్లోనే అప్లోడ్ చేయించుకుంటున్నారు. సో ఒక దాంట్లో అప్లోడ్ చేయించుకొని మాకు కాల్స్ రావట్లేదు, సేల్ అవ్వట్లేదని అడుగుతూ ఉన్నారనమాట. సో దానికి కారణం ఏంటంటే పశువులు క్వాలిటీ లేకపోయినప్పటికీ కూడా లక్షల్లో ధరలు చెప్తున్నారనమాట. దానివల్ల పశువులు అమ్ముడుపోవట్లేదని మళ్ళీ నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. అలానే 2 ఛానల్లో కనుక పెడితే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయండి. సో ఎక్కువ మంది కాల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 150 రూపీస్ది ఏదైతే ఉందో అది తీసివేయడం జరుగుతుంది. ఒక దాంట్లో అప్లోడ్ చేసినా, రెండిట్లో అప్లోడ్ చేసినా 200 తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలానే చాలామంది రైతు సోదరులు కూడా చాలా పొడవైన వీడియోలు పంపిస్తున్నారు, 3 నిమిషాలు 3.5 నిమిషాలు. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి, అలానే వాటిని అన్నిటిని చూసుకొని కట్ చేసి ఎడిట్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అలానే ఈ వీడియోలు చేయడం అనేది చాలా సమయంతో కూడుకున్న పని అండి. సో మనం వీడియోలు చేస్తున్న సమయంలో, డబ్బింగ్ చెప్తున్న సమయంలో వీధి కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట. వాహనాల శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా కూడా వినిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా చూడండి, నేను 2.5 కిలోమీటర్లు దూరం వచ్చి వీడియోలు చేస్తున్నాను. యాక్చువల్గా ఒక మైకు, టెంపుల్ మైక్ కూడా వినిపిస్తూ ఉంటుంది అనమాట. మనం వీడియోలు చేస్తున్నామని చెప్పేసి ఎవరు వాళ్ళ పనులు మానుకోరు. కాబట్టి ఈ నిర్ణయానికి అయితే నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 6,000 మంది 7,000 మంది ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు, అలానే సబ్స్క్రైబర్స్ 5,000 మంది ఉన్నవాళ్ళు కూడా 200 రూపాయలు తీసుకుంటున్నారండి. మన ఛానల్ అనేది చాలా పెద్దది, 1,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చిన్న ఛానల్స్తో పోలిస్తే 10 రెట్లు మన ఛానల్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా 200 రూపాయలు తీసుకుంటున్నారు. నేను ఇంకా 150 రూపాయలకే ఇంతకాలం వరకు నేను చేయడం జరిగింది. రైతు సోదరులు ఇది గమనించగలరు. సో నాకు సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్లో పెట్టినటువంటి పశువులు ఆల్మోస్ట్ చాలా అమ్ముడుపోయాయండి. పశువుల వ్యాపారులు కానీ, ఎద్దుల వ్యాపారులు కానీ, డైరీ ఫామ్ వాళ్ళు కానీ, అలానే రైతులు కూడా చాలా అమ్ముకోగలిగారు. నేను ఎక్కడ కూడా కమిషన్స్ తీసుకోలేదండి. సో లక్షలు విలువ చేసేటువంటి పశువులు సులువుగా అమ్ముడిపోయినా కూడా నేను కమిషన్స్ తీసుకోలేదు. నేను కేవలం వీడియో మేకింగ్ ఛార్జ్ మాత్రమే 200 తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ మార్పుకి రైతు సోదరులందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నాను. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కూడా ఈ విషయం పైన తెలియచేయగలరు. ఇది గమనించగలరండి. చిన్న ఛానల్స్ కూడా 200 రూపాయలు తీసుకుంటున్నారండి. 5,000 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో నేనైతే 500 రూపాయలు విలువ చేసేటువంటి వర్క్ చేసి మినిమం 150-200 తీసుకోవటం కూడా చాలా తక్కువగానే తీసుకుంటున్నాను. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఇది అర్థం చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.